ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైలస్ వరల్డ్. ఈరోజైతే మా బుడ్డి తల్లి బుడ్డి తండ్రి వాళ్ళ చేతులతో వాళ్ళే బనానా ఫ్రెంచ్ టోస్ట్ స్నాక్స్ తయారు చేసుకున్నారనమాట. చూసేయండి, వినేయండి, ట్రై చేసేయండి. చూస్తూ వినండి. నేనైతే ఇప్పుడు ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఒక 3 చేపలు కథ అనమాట. మ్యాక్సిమం తెలిసే ఉంటుంది, ఎందుకో చెప్పాలనిపిస్తుంది. వినేయండి. ఒక కొలంలో సిద్ధి, బుద్ధి, మందమతి అనే 3 చేపలు ఉంటాయన్నమాట. ఇది వేసవికాలం. కొలంలో నీరు తగ్గుతూ వచ్చాయి. సిద్ధి అంటది మనం వేరే కొలలకు షిఫ్ట్ అయిపోవాలి, ఈ కొలంలో ఉంటే మనకు ప్రమాదం, వేటగాడు వల వేయగానే దొరికిపోతాం, మనకి వాటర్ కూడా ఇందులో ఉండదు అని. బుద్ధి, మందమతి అంటారు ఇంకా వాటర్ ఉన్నాయి కదా, వేటగాడు రాలేదు కదా, వచ్చినప్పుడు చూద్దాంలే అని. ఈలోపు సిద్ధి సరే మీరు రావద్దు, నేను షిఫ్ట్ అయిపోతానని వేరే కొనలకు వెళ్ళిపోద్ది. వాటర్ తగ్గుముఖం పట్టాయి. ఈలోపు వేటగాడు వచ్చి వల వేయబోతుంది. బుద్ధి గమనించి చాలా టెన్షన్గా వేరే కొననికి ఈదుకుంటూ షిఫ్ట్ అయిపోద్ది. మందమతి దొరికిపోద్ది. స్టోరీలో 3 టైప్స్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉన్నాయి. 1 సమస్యను ముందే గుర్తించి ప్రశాంతంగా అక్కడ నుంచి తప్పించుకుంది. సెకండ్ 1 సమస్య ఉందని తెలిసిన సమస్యకి ఎదురెత్తు టెన్షన్గా తప్పించుకుంది. 3వది సమస్యలో పడిపోయింది. నా మైండ్ సెట్ మ్యాక్సిమం సెకండ్ 1 లానే ఉంటుంది, అందుకే ఎప్పుడు టెన్షన్గా ఉంటాను. మీరు ఏ టైప్ ఆఫ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.